విభీషణుణ్ణి నిండు సభలో అందరి ముందు నానా మాటలన్నాడు. విభీషణుడి మీద కత్తి దూశాడు. అతనిపై దాడి చేయాలని చూశాడు. రావణుడు ఆగ్రహంతో ఇలా అన్నాడు: ఓ విభీషణ, రాముడంటే నాకేం భయం లేదు. సీతను అప్పగించే ప్రసక్తే లేదు. రాముడికి మృత్యువు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని అహంకారంగా రావణుడు మాట్లాడాడు. రావణ సైన్యాధిపతుల్లో ముఖ్యమైనవాడు ప్రహస్తుడు. లంకలోకి చీమ కూడా దూరనంతగా రక్షణ పెంచాలని ప్రహస్తుణ్ణి రావణుడు ఆజ్ఞాపించాడు. అదే సభలోకి అప్పుడే నిద్ర ముగించుకొని కుంభకర్ణుడు కూడా వచ్చాడు. బ్రహ్మ ఇచ్చిన వరంలాంటి శాపం వల్ల కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు. ఒక్కరోజు మాత్రం మెలకువగా ఉంటాడు. మళ్ళీ 6 నెలలు నిద్రపోతాడు. అలా ఒక్కరోజు మెలకువగా ఉన్న రోజే రావణుడు సభ పెట్టాడు. కుంభకర్ణుడు రావణుడి దగ్గరకు వచ్చాడు. కుంభకర్ణుడు నిద్రలో ఉండడం వల్ల అతనికి పూర్తి వివరాలు తెలియవు. కాబట్టి రావణుడు జరిగిందంతా చెప్పాడు. సీతమ్మను అపహరించడం, ఆమెను పొందాలని చూడడం, సీతమ్మకు గడువు పెట్టడం, అలాగే సీతమ్మ కోసం రాముడు వానర సైన్యంతో యుద్ధానికి వ్యూహం రచించటం, ఇవన్నీ రావణుడు తన తమ్ముడైన కుంభకర్ణుడితో చెప్పాడు. అప్పుడు కుంభకర్ణుడు కూడా రావణుణ్ణి మందలించాడు. పరాయి స్త్రీ జోలికి వెళ్ళటం తప్పని, సీతను అపహరించకుండా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నాడు. అయినా రాజ్యాన్ని కాపాడటం తన విధి కాబట్టి యుద్ధం చేస్తానని చెప్పాడు.